ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డులని కన్సిడరేషన్‌లోంచి తీసేశారు. అవున్నా సరే నిన్ను పౌరుడిగా గుర్తించరు. ఇది మన కోసం గాదు. విదేశాల నుండి వచ్చినటువంటోళ్ళు, బంగ్లాదేశ్ నుండి వచ్చినోడు, పాకిస్తాన్ నుంచి వచ్చినోడు, బర్మా నుంచి వచ్చినోడు. ఇట్లాంటోళ్ళందరూ ఆ కార్డులన్నిటి ఈ దేశంలో సంపాదించుకోగలిగారు బికాస్ ఆఫ్ మమతా బెనర్జీ పుణ్యం, కేరళలో పినరయి విజయన్ పుణ్యమో, లేకపోతే గనక అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు ఇంతకు ముందున్న ఎదవల పుణ్యమో, కర్ణాటక లాంటి చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమో ఇట్లా జరిగిపోయాయి. ఇప్పుడు దాన్ని చక్కదిద్దేటటువంటి క్రమంలో సాగుతున్నటువంటి దాంట్లో ఢిల్లీ పోలీసులైతే ఓన్లీ ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ ఈ రెండిటిని మాత్రమే చూస్తున్నారు. పాస్‌పోర్ట్ ఉందా లేదా? అందరికి ఎందుకు ఉంటది? యెస్, మన దేశీయులకి ఉండదు. కానీ ఆ విదేశీయులకి పాస్‌పోర్ట్ చూపించాలి. లేదా ఎవరి మీదనైతే అనుమానం వస్తుందో ఆళ్ళందరూ పాస్‌పోర్ట్ చూపించాలి. నంబర్ 1. నంబర్ 2 ఓటర్ ఐడీ కార్డ్. ఓటర్ ఐడీ కార్డ్ లేని అందరికి వస్తాయి కదా! యెస్, ఓటర్ ఐడీ కార్డ్‌కి సంబంధించి ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఆ అధికారాలు ఇచ్చారు. ఆధార్‌తో లింకప్ చేసి చెక్ చేయడం, బోగస్ వాటిని ఏరివేసేటటువంటి కార్యక్రమం నడుస్తోంది. దీంతో ఇప్పుడు మొన్ననే ఢిల్లీలో బోలెడంతమందిని లేపేసినటువంటి ఉంది ఓటర్ ఐడీ కార్డ్. వాస్తవంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు, బర్మా నుంచి వచ్చినటువంటోళ్ళు ఇట్లాగొచ్చినటువంటోళ్ళకున్న ఓటర్లు తొలగించడమే ఆహ్, ఎవరు కేజ్రీవాల్ ఓటమిలో కీలకమైన పాత్ర అయింది. అందుకని ఇప్పుడు ఓటర్ ఐడీని క్రాస్ చెక్ చేస్తున్నారు. దీన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు. ఏది పాస్‌పోర్ట్‌ని.